ఓం శాంతి. నవంబర్ 9వ తారీఖు 2023 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, దేహాభిమానంలోనికి వచ్చినందునే మాయా చెంపదెబ్బ తగులుతుంది. దేహీ అభిమానులుగా ఉంటే తండ్రి ఇచ్చే ప్రతి శ్రీమతాన్ని పాలన చెయ్యగలరు. ప్రశ్న: తండ్రి వద్ద 2 రకాల పురుషార్థి పిల్లలు ఉన్నారు. వారు ఎవరు? జవాబు: మొదటి రకము పిల్లలు తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు పూర్తి పురుషార్థము చేస్తారు. ప్రతి అడుగులో తండ్రి సలహాను తీసుకుంటారు. రెండవ రకము వారు తండ్రికి విడాకులిచ్చే పురుషార్థము చేస్తారు. కొందరు దుఃఖము నుండి విడుదల అయ్యేందుకు తండ్రిని చాలా స్మృతి చేస్తారు. కొందరు మళ్ళీ దుఃఖాలలో చిక్కుకోవాలని అనుకుంటారు. ఇది కూడా విచిత్రమే కదా. పాట: సభలో దీపము వెలిగింది. ఓం శాంతి. ఈ పాటను పిల్లలు చాలాసార్లు విన్నారు. కొత్త పిల్లలు మళ్ళీ కొత్తగా వింటారు. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు తమ పరిచయాన్ని తామే ఇస్తారు. పిల్లలైన మీకు తండ్రి పరిచయము లభించింది. ఇప్పుడు మనము బేహద్ మాతాపితల సంతానమైనామని తెలుసుకున్నారు. తప్పకుండా మనుష్య సృష్టికి రచయితలు మాతాపితలే. కానీ మాయ మానవుల బుద్ధిని పూర్తిగా చంపేసింది. ఇంత సహజమైన విషయం బుద్ధిలో కూర్చోదు. మాకు భగవంతుడే జన్మనిచ్చారని అందరూ అంటారు. మరి వారు తప్పకుండా అందరికీ మాతాపితలే అవుతారు కదా. భక్తి మార్గంలో స్మృతి కూడా చేస్తారు. ప్రతి ధర్మము వారు తప్పకుండా గాడ్ ఫాదర్ను స్మృతి చేస్తారు. భక్తులు స్వయం భగవంతుడు అవ్వలేరు. భక్తులు భగవంతుని కొరకు సాధన చేస్తున్నారు. గాడ్ ఫాదర్ అయితే తప్పకుండా అందరికీ ఒక్కరే ఉంటారు. అనగా సర్వాత్మలకు తండ్రి ఒక్కరే. అందరి శరీరాలకు తండ్రి ఒక్కరే ఉండేందుకు సాధ్యం లేదు. వారు అనేక మంది తండ్రులుంటారు. వారు దేహధారి తండ్రులైనా ఓ ఈశ్వర అని స్మృతి చేస్తారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మానవులు తెలివిహీనులుగా ఉన్నారు. వారు తండ్రి పరిచయాన్నే మర్చిపోతారు. స్వర్గరచయిత తప్పకుండా ఒక్క తండ్రేనని పిల్లలైన మీకు తెలుసు. ఇది కలియుగము. కలియుగము తప్పకుండా వినాశనమవుతుంది. ప్రాయఃలోపమను అక్షరము ప్రతి విషయంలోనూ వస్తుంది. సత్యయుగము ఇప్పుడు ప్రాయఃలోపమయ్యిందని పిల్లలకు తెలుసు. మంచిది. సత్యయుగము ప్రాయఃలోపమవుతుందని, త్రేతాయుగము వస్తుందని సత్యయుగంలో ఉన్న వారికి తెలుస్తుందా అనే ప్రశ్న వారికి ఉత్పన్నమవుతుంది. లేదు, అక్కడ వారికి ఈ జ్ఞానమే అవసరం లేదు. సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంది, మన పారలౌకిక తండ్రి ఎవరు, ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు తల్లి తండ్రి మేము మీ పిల్లలమని పాడతారు. కానీ వారికేమీ తెలీదు. కానీ ఇలా పాడినా పాడనట్లే అవుతుంది. తండ్రిని మర్చిపోయారు కనుక అనాథలుగా అయిపోయారు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. అడుగడుగున నా శ్రీమతమును అనుసరించండి, లేదంటే మాయ ఏదో సమయంలో పెద్దగా మోసం చేస్తుంది. మాయ ఉన్నదే మోసం చేసేందుకు. మాయ నుండి ముక్తులుగా చేయడం తండ్రి పనే. దుఃఖమిచ్చేవాడు రావణుడు.
తండ్రి సుఖమునిచ్చేవారు. ఈ మాటలను మానవులు అర్థం చేసుకోలేరు. వారు సుఖము దుఃఖము రెండూ భగవంతుడే ఇస్తారని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మానవులు దుఃఖితులుగా అయ్యేందుకు వివాహాలలో ఎంత ఖర్చు చేస్తారు? అక్కడ పవిత్రులుగా ఉన్న వారిని అపవిత్రులుగా చేసే పురుషార్థము చేయబడుతుంది. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. కానీ ప్రపంచము వారు అర్థం చేసుకోరు. ఈ విషయసాగరంలో మునిగేందుకు ఎన్నో వేడుకలను చేస్తారు. సత్యయుగంలో ఈ విషము ఉండదని వారికి తెలీదు. అది క్షీరసాగరము. దీనిని విషయసాగరమని అంటారు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. భలే త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. అయినా దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. అక్కడ వికారాలు ఉండవు. ఎందుకంటే రావణ రాజ్యము ద్వాపరయుగము నుండే మొదలవుతుంది. 2 సగం సగం ఉంటాయి కదా, జ్ఞానసాగరము మరియు అజ్ఞాన సాగరము. అజ్ఞాన సాగరము కూడా ఉంది కదా. మనుషులు ఎంత అజ్ఞానులు, వారికి తండ్రి కూడా తెలీదు. ఇలా చేసినట్లయితే భగవంతుడు లభిస్తారని కేవలం చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఏమీ లభించదు. తల కొట్టుకుంటూ దుఃఖీలుగా అనాథలుగా అయిపోతారు. అప్పుడే నాథుడైన నేను వస్తానని బాబా అంటున్నారు. నిధనులైన పిల్లలను మాయా కొండ చిలువ తినేసింది. మాయ చాలా ప్రబలమైనదని తండ్రి అర్థం చేయిస్తారు. చాలామంది మోసపోతారు. కొంతమందికి కామ చెంపదెబ్బ, కొంతమందికి మోహపు చెంపదెబ్బ తగులుతుంది. దేహాభిమానంలోకి వచ్చిన కారణంగానే చెంపదెబ్బ పడుతుంది. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. అందువల్లనే తండ్రి మాటిమాటికి మన్మనాభవ అని గమనమిప్పిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయకుంటే మాయ చెంపదెబ్బ వేస్తుంది. అందువలన నిరంతరం తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి. లేదంటే మాయ ఉల్టా కర్మలను చేయిస్తుంది. పిల్లలైన మీకు సత్యమేదో అసత్యమేదో నిర్ణయించుకునే బుద్ధి అయితే లభించింది. ఎక్కడ తికమక పడుతున్నా తండ్రిని అడగండి. టెలిగ్రామ్ ద్వారా, పత్రము ద్వారా, లేక ఫోన్ ద్వారానైనా అడగవచ్చు. ఉదయాన్నే అయితే ఫోన్ వెంటనే లభిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో పిల్లలైన మీరు తప్ప మిగిలిన వారందరూ నిద్రలో ఉంటారు. కావున మీరు ఫోన్ ద్వారా అడగవచ్చు. రోజురోజుకు ఫోన్ శబ్దాలు మొదలైనవి కూడా బాగవుతూ ఉంటాయి. అయితే ప్రభుత్వం పేదది కనుక ఖర్చు కూడా అలాగే చేస్తారు. ఈ సమయంలో అయితే అందరూ శిథిలావస్థలో తమోప్రధానంగా ఉన్నారు. ముఖ్యంగా భారతవాసులనే రజో తమోగుణీలని ఎందుకంటారు? ఎందుకంటే ఇదే అన్నింటికంటే ఎక్కువగా సతోప్రధానంగా ఉండేది. ఇతర ధర్మాల వారు ఇంత సుఖాన్ని చూడరు, ఇంత దుఃఖాన్ని చూడరు. వారిప్పుడు సుఖంగా ఉన్నారు. అందుకే ఇన్ని ధాన్యాలు మొదలైనవి పంపుతూ ఉంటారు. వారి బుద్ధి రజోప్రధానంగా ఉంది. వినాశనం కొరకు ఎన్ని అన్వేషణలు చేస్తున్నారు. కానీ వారికి ఇది తెలియదు. కనుక వారికి ఈ చిత్రాలు మొదలైనవి పంపవలసి వస్తుంది. వీటి ద్వారా వారికి తెలుస్తుంది. చివరికి ఈ చిత్రాలు చాలా మంచివని అర్థం చేసుకుంటారు. ఇది భగవంతుని బహుమానమని దానిపై రాయబడి ఉండాలి.
ఆపద సమయం వచ్చినప్పుడు శబ్దము వెలువడుతుంది. ఇవి మనకు సరైన సమయంలో లభించాయని అర్థం చేసుకుంటారు. ఈ చిత్రాల ద్వారా ఎంతో పని జరుగుతుంది. పాపం వారికి తండ్రి గురించి తెలియనే తెలీదు. ఆ తండ్రి ఒక్కరే సుఖదాత. అందరూ వారినే స్మృతి చేస్తారు. చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 3 అడుగుల నేల కూడా లభించదు. తర్వాత ఈ పూర్తి విశ్వానికే అధిపతులుగా అయిపోతారు. విదేశాలలో కూడా ఈ చిత్రాలు చాలా సేవను చేస్తాయి. ఈ చిత్రాలకు పిల్లలు అంత మహత్వమునివ్వడం లేదు. ఖర్చు అవ్వనే అవుతుంది. ఆ ప్రభుత్వం వారికి రాజధాని స్థాపన చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చయి ఉండవచ్చు. లక్షల మంది మరణించారు. ఇక్కడైతే మరణించే మాటే లేదు. శ్రీమతానుసారము పూర్తిగా పురుషార్థము చేసినప్పుడే శ్రేష్ఠ పదవిని పొందుతారు. లేకుంటే చివర్లో శిక్షలు అనుభవించినప్పుడు చాలా పశ్చాత్తాపపడతారు. వీరు తండ్రే కాక ధర్మరాజు కూడా. తండ్రి చెప్తున్నారు, నేను ఈ పతిత ప్రపంచంలోకి వచ్చి పిల్లలకు 21 జన్మలకు స్వరాజ్యమునిస్తాను. ఒకవేళ మళ్ళీ ఏదైనా వినాశకారి కర్తవ్యాలను చేసినట్లయితే పూర్తి శిక్షలను అనుభవిస్తారు. ఏమవుతుందో చూస్తాములే, మరుసటి జన్మను గురించి ఎవరు కూర్చొని ఆలోచిస్తారని కొంతమంది అంటారు. మనుషులు దానపుణ్యాలు కూడా మరుసటి జన్మ కొరకు చేస్తారు. మీరిప్పుడు ఏమి చేస్తున్నారో అది 21 జన్మల కొరకు. వారేమి చేసినా అది అల్పకాలానికే చేస్తారు. వారేమి చేసినా ప్రతిఫలము వారికి నరకంలోనే లభిస్తుంది. పిల్లలైన మీకైతే ప్రతిఫలము స్వర్గంలో లభిస్తుంది. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. మీరు స్వర్గంలో 21 జన్మల కొరకు ప్రాలబ్ధాన్ని పొందుతారు. ప్రతి విషయంలో శ్రీమతమును అనుసరిస్తే నావ తీరము చేరుకుంటుంది. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని నా నయనాలపై కూర్చోబెట్టుకొని చాలా సుఖంగా తీసుకెళ్తాను. మీరు చాలా దుఃఖాన్ని అనుభవించారు. ఇప్పుడు బాబా అంటున్నారు, నన్నొక్కరినే తలంపు చేయండి. మీరు అశరీరీగా వచ్చారు. ఇక్కడ పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇది మీ అవినాశి పాత్ర. ఈ విషయాలను ఏ విజ్ఞానవేత్తలు అర్థం చేసుకోలేరు. ఆత్మ చాలా చిన్న నక్షత్రము. ఇందులో సదాకాలానికి అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది ఎప్పటికీ సమాప్తం అవ్వదు. నేను రచయితనే కాక పాత్రధారిని కూడా అని తండ్రి చెప్తున్నారు. నేను కల్పకల్పము పాత్రను అభినయించేందుకు వస్తానని తండ్రి చెప్తున్నారు. పరమాత్ముడు మనస్సు బుద్ధి సహితంగా చైతన్య జ్ఞానసాగరులని అంటారు. కానీ వారు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. తండ్రి చెప్తున్నారు, ఎలాగైతే ఆత్మలైన మీరు నక్షత్ర సమానంగా ఉన్నారో అలా నేను కూడా నక్షత్ర సమానంగా ఉన్నాను. పిల్లలైన మీరు భక్తి మార్గంలో కూడా దుఃఖితులుగా ఉన్న కారణంగా నన్ను స్మృతి చేస్తారు. అందువలన నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని జతలో తీసుకెళ్తాను. బాబా చెప్తున్నారు, నేను మార్గదర్శకుడును కూడా. పరమాత్మనైన నేను ఆత్మలైన మిమ్మల్ని జతలో తీసుకెళ్తాను. ఆత్మ దోమ కంటే చిన్నదిగా ఉంటుంది. పిల్లలైన మీకు ఈ తెలివి కూడా ఇప్పుడే లభిస్తుంది.
తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు. నేను మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తాను. దివ్యదృష్టి అను తాళం చెవిని నా వద్దనే ఉంచుకుంటాను. దీనిని ఎవ్వరికీ ఇవ్వను. ఇది భక్తి మార్గంలో నాకే పనికి వస్తుందని తండ్రి అంటున్నారు. నేను మిమ్మల్ని పావనంగా పూజ్యులుగా తయారు చేస్తాను. మాయ పతితులుగా పూజారులుగా చేస్తుంది. బాబా అర్థం చేయించేందుకు చాలానే అర్థం చేయిస్తారు. కానీ దీనిని బుద్ధివంతులు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈ టేప్ మిషన్ చాలా బాగుంది. పిల్లలు మురళిని తప్పకుండా వినాలి. మీరు చాలా అపురూపమైన పిల్లలు. బాబాకు బంధనంలో ఉండే గోపికల పైన చాలా దయ కలుగుతుంది. బాబా మురళిని విని వారు చాలా సంతోషిస్తారు. పిల్లల ఖుషీ కొరకు ఏమైనా చెయ్యాలి. బాబాకైతే రాత్రింబవళ్ళు పల్లెల్లో ఉండే గోపికల గురించిన ఆలోచనే ఉంటుంది. ఏమి యుక్తి రచించాలి, పిల్లలను దుఃఖము నుండి ఎలా విడిపించాలని బ్రహ్మ బాబాకు నిద్ర కూడా పారిపోతుంది. కొంతమంది పిల్లలైతే మళ్ళీ దుఃఖములో చిక్కుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. కొంతమంది ఆస్తి తీసుకునేందుకు పురుషార్థము చేస్తారు. కొంతమంది విడాకులు ఇచ్చేందుకు కూడా పురుషార్థము చేస్తారు. ఈ రోజుల్లో ప్రపంచమైతే చాలా చెడిపోయింది. కొంతమంది పిల్లలైతే తండ్రిని చంపేందుకు కూడా వెనుకాడరు. అనంతమైన తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు ఎప్పుడూ దుఃఖీలు కానంత ధనముని ఇస్తాను. కావున పిల్లలైన మీరు కూడా అందరికీ సుఖ మార్గాన్ని తెలిపించే దయాహృదయులుగా అవ్వాలి. ఈ రోజుల్లో అయితే అందరూ దుఃఖాన్నే ఇస్తారు. పోతే టీచరు ఎప్పుడు దుఃఖమునిచ్చే దారిని తెలుపరు. వారు చదివిస్తారు. చదువు ఆదాయానికి మూలము. చదువు ద్వారా శరీర నిర్వహణ చేసుకునేందుకు యోగ్యులుగా అవుతారు. తల్లి తండ్రి ద్వారా భలే ఆస్తి ఏమో లభిస్తుంది. అయితే అది ఎందుకు పనికొస్తుంది? ఎంత ఎక్కువ ధనం ఉంటుందో అంత ఎక్కువ పాపాలు చేస్తారు. లేదంటే చాలా నమ్రతతో తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తారు. అయితే కొంతమంది తీర్థయాత్రలకు కూడా మత్తు పానీయాలు తీసుకెళ్తారు. దాచుకొని తాగుతూ ఉంటారు. వారు మద్యం లేకుండా ఉండలేని వారని బాబా కూడా చూశారు. యుద్ధాలకు వెళ్ళేవారు కూడా మత్తు పానీయాలను బాగా సేవిస్తారు. యుద్ధ మైదానంలో ఉన్న వారికి తమ ప్రాణాల చింత ఉండదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుందని భావిస్తారు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు జ్ఞానము లభిస్తుంది. ఈ చీచీ శరీరాన్ని వదలాలి. వారికి ఏ జ్ఞానమూ లేదు. కానీ చంపడం చావడం ఇదే అలవాటైపోయింది. ఇక్కడైతే మనము కూర్చుంటూనే తండ్రి దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంటాము. ఇది పాత శరీరము. ఉదాహరణకు సర్పము కూడా పాత పొరను వదిలేస్తుంది కదా. చలిలో ఎండిపోతే పాత పొరను వదిలేస్తుంది. ఇది మీ చాలా చీచీ పాత శరీరము. పాత్రాభినయము చేస్తూ ఇప్పుడు దీనిని వదలాలి. తండ్రి వద్దకు వెళ్ళాలి. బాబా యుక్తినైతే తెలిపించారు. మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి చాలు. ఇలా కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. సన్యాసులు కూడా ఇలాగే కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. ఆత్మ వెళ్ళి బ్రహ్మములో కలిసిపోవాలని భావిస్తారు.
అందుకే యోగాన్ని జోడించి కూర్చుంటారు, కానీ వెళ్ళలేరు. కాశీలో కత్తుల బావిలో దూకుతారు, అది జీవహత్య అవుతుంది. ఆ సన్యాసులు కూడా అలాగే కూర్చొనే శరీరాన్ని వదిలేస్తారు. బాబా ఇవన్నీ చూశారు. వారిది హఠయోగ సన్యాసము. మీకు 84 జన్మలు ఎలా లభిస్తాయో తండ్రి అర్థం చేయిస్తారు. మీకు ఎంత జ్ఞానాన్నిస్తారు, కానీ ఎవరో కొంతమంది మాత్రమే శ్రీమతాన్ని అనుసరిస్తారు. దేహాభిమానంలోకి వచ్చినందున తండ్రికే మతం ఇవ్వడము మొదలు పెడతారు. ఆత్మాభిమానులుగా అవ్వండని తండ్రి అర్థం చేయిస్తారు. నేను ఆత్మను, బాబా మీరు జ్ఞానసాగరులు, చాలు మీ సలహా అనుసారమే నడుచుకుంటాము. అడుగడుగున చాలా అప్రమత్తంగా ఉండాలి. తప్పులైతే జరుగుతూ ఉంటాయి, మళ్ళీ పురుషార్థము చేయాల్సి వస్తుంది. ఎక్కడకు వెళ్ళినా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. వికర్మల బరువు తలపై చాలా ఉంది. కర్మభోగమును కూడా సమాప్తం చేసుకోవాలి కదా. చివరి వరకు ఈ కర్మభోగము వదలదు. శ్రీమతాన్ని అనుసరించడం ద్వారా పారసబుద్ధి కలవారిగా అవ్వాలి. జతలో ధర్మరాజు కూడా ఉన్నారు కనుక బాధ్యత తనదే. తండ్రి కూర్చొని ఉన్నారు, మీరెందుకు తలపై బరువును ఉంచుకుంటారు? పతిత పావనుడైన తండ్రి పతితుల సభలోకి రానే రావాలి. ఇది కొత్త విషయం కాదు. అనేక మార్లు ఈ పాత్రను అభినయించారు, మళ్ళీ అభినయిస్తూ ఉంటారు. దీనినే అద్భుతమని అంటారు. మంచిది. మీఠే మీఠే సికీలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రి సమానంగా అందరినీ దుఃఖాల నుండి విముక్తులను చేసే దయ చూపించాలి. సుఖమునిచ్చే మార్గాన్ని తెలిపించాలి. 2, ఎలాంటి వినాశకారి విరుద్ధ కార్యాలను చేయరాదు. శ్రీమతమును అనుసరించి 21 జన్మలకు మీ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. అడుగడుగున అప్రమత్తంగా నడుచుకోవాలి. వరదానము. ప్రతిజ్ఞల స్మృతి ద్వారా లాభాన్ని పొందుకొనే సదా తండ్రి ఆశీర్వాదాలకు పాత్రభవ. వివరణ. ఏవైతే ప్రతిజ్ఞలు మనసులో మాటలతో లేక రాసి చేస్తారో వాటిని స్మృతిలో ఉంచుకుంటే ప్రతిజ్ఞల యొక్క పూర్తి లాభాన్ని పొందగలరు. ఎన్నిసార్లు ప్రతిజ్ఞలు చేశాను, ఎంత మాత్రము వాటిని నిభాయించానని చెక్ చేసుకోండి. వాయిదా మరియు ఫాయిదా, ప్రతిజ్ఞ మరియు లాభము, ఈ రెండిటి బ్యాలెన్స్ ఉంటే వరదాత అయిన తండ్రి ద్వారా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. సంకల్పాలు ఎంత శ్రేష్టంగా చేస్తారో కర్మలు కూడా అంత శ్రేష్టంగా ఉంటే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్లోగన్. తండ్రి మాత్రమే కనిపించేంతగా స్వయాన్ని దివ్య దర్పణంగా చేసుకుంటే అప్పుడు సత్యమైన సేవ అని అంటారు. ఓం శాంతి.